నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇప్పటికే సిఐడి అదుపులో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన్ని సిఐడి అధికారులు అయితే విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆయన కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించినట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ కీలక ఆధారాలు ఏంటి, అలాగే ఫర్దర్గా మరి ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే మరి సిఐడి విచారణలో వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన కొన్ని కీలక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం నేపథ్యంలో మరి ఇంకొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ కేసు కూడా ఈడీకి వెళ్ళబోతుందని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది సార్. సో మరి ఫర్దర్గా ఈ కేసు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇదేంటంటే ఇది మామూలుగా చిన్న కేసు కాదు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి రివర్స్ కేసు అన్నమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి అంటే గవర్నమెంట్ డిపోలు అమ్మే మద్యాన్ని ఆ పాలసీని కేజ్రీవాల్ మార్చి ప్రైవేట్ కంపెనీలు అమ్మేలాగా పెట్టాడు. గవర్నమెంట్ డిపోలు అమ్మేవి ఢిల్లీలో మద్యాన్ని. కేజ్రీవాల్ ఏం చేశాడంటే వాటిని ప్రైవేట్ కంపెనీలకు ఇద్దామని పెట్టాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి రివర్స్ చేశాడు. ప్రైవేటు డిపోల్లో అమ్మే మద్యాన్ని గవర్నమెంట్లోకి తీసుకొచ్చాడు. అంటే గవర్నమెంట్ డిపోల ద్వారా మద్యం అమ్మించాడు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఇప్పుడు ప్రైవేటు వాడు ఉంటే వాడు నాకు బలానా బ్రాండ్ కావాలి లేకపోతే నేను అమ్మను అంటాడు. ఏదో మెక్డవల్స్ కావాలంటాడు, ఏదో హైవర్డ్స్ కంపెనీది కావాలంటాడు, ఏవో ఆ మద్యం బ్రాండ్లు ఏవో ఉంటాయి కదా, ఆ పాపులర్ బ్రాండ్లు అడుగుతాడు. అవి ఉంటేనే అమ్ముతామంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ అమ్మకం షాపులు ఉన్నాయి కదా ఇవన్నీ కాదు గవర్నమెంటే అమ్ముతుందని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చాడు ఈ షాపులన్నీ. అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్, ఒక వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది, వాడితోటి మద్యం అమ్మిస్తుంది. ఏ మద్యం అమ్మిస్తుంది? ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు డిస్టిలరీలు బ్రూవరీలు పెట్టుకున్నారు. ఆల్రెడీ నడుస్తున్న డిస్టిలరీలని బ్రూవరీలని వీళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కబ్జా పెట్టుకున్నారు, ఆ కంపెనీలని కబ్జా పెట్టుకున్నారు. అంటే వాడు ప్రొడ్యూస్ చేసిన ఏ బ్రాండ్ బూమ్ బూమ్ బీర్ అని ప్రొడ్యూస్ చేశాడు అనుకో, ఆ బూమ్ బూమ్ బీర్ని ఈ వైసీపీ కార్యకర్త అమ్ముతాడు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాసుదేవరెడ్డికి ఇస్తాడు, వాసుదేవరెడ్డి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. ఇది కేసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 100 రెట్లు ఎక్కువ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. వాసుదేవరెడ్డికి ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడు. కోర్టు డినై చేసింది. మేము నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఏంటి అంటే చర్చల్లోకి పెట్టాడు, నేను అప్రూవర్గా మారుతాను, నన్ను వదిలేయండి అని. ఇప్పుడు ఏపీ సిఐడి పెట్టిన కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి. అంటే మీరు జగన్ అక్రమాస్తుల కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి ఎట్లాగో ఈ కేసుల్లో అట్లా అనమాట. ఇప్పుడు ఏం జరిగింది అంటే మొత్తం ఈ వాసుదేవరెడ్డి దగ్గర 60 కిలోల బంగారం దొరికింది. ఈ ఎక్కడి నుంచి వచ్చింది? 60 కిలోలు. అంటే KGF సినిమా లాంటిది అనమాట. ఇతనేంటి రైల్వేలో ర్యాకులు కేటాయించే ఉద్యోగం ఇతన్ని. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. భారతీయ సిమెంట్కి వాటికి ర్యాకులు ఇచ్చి ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఏం జరిగింది లేటెస్ట్గా, ఈ డబ్బులన్నీ కూడా ఇక్కడ వసూలు చేసిన డబ్బులన్నీ కూడా విదేశాలకి వెళ్ళినట్టు సిఐడిల దగ్గర సాక్ష్యం ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఇంట్లో దొరికిన పత్రాలలో ఇవన్నీ ఉన్నాయి. విదేశాలకి సర్క్యులేట్ అయిపోయింది మనీ. అందుకని ఇప్పుడు ఏపీ సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదంతా అంటే ఇది హవాలా ట్రాన్సాక్షను, మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. కాబట్టి ఏపీ సిఐడి వాళ్ళు ఈ కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయితే వాసుదేవరెడ్డిని ఎటు అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా? అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి.
ఎవరి పేరు మీద వెళ్ళినాయి అనేది మొత్తం రికార్డ్ అంతా కూడా పోలీసులకు దొరికింది. మనీ లాండరింగు, హవాలా పద్ధతుల్లో డబ్బుల్ని పంపించారు అనే ఆధారాలు సిఐడి పోలీసులకు దొరికినాయి. వీళ్ళు ఈ ఆధారాలని మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆటకట్టు. ఎందుకు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని తెలిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఊరుకోదు. వాళ్ళు ఉన్నదే ఆర్థిక నేరాలను అరికట్టడానికి. సో ఈ మనీ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం ఆధారాలు వచ్చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయిపోతుంది. ఇంక వేరే తప్పించుకునే మార్గం ఉండదు. ఇంకెవరెవరు దొరుకుతారు? ఆ రోజున్న ఎక్సైజ్ మంత్రి సంతకాలు కూడా ఏమైనా ఉన్నాయా? నారాయణ స్వామి అని ఒక అతను ఎవరో ఉండేవాడు, అతను ఉప ముఖ్యమంత్రి కూడా. అతను కూడా ఏమైనా దొరుకుతాడా? అతను కూడా సంతకాలు ఏమైనా పెట్టాడా? ఇంకెవరెవరు పెట్టారు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా వాసుదేవరెడ్డి చేశాడు అనేది కూడా మొత్తం తీగ లాగుతారు, డొంకంతా కదులుతుంది. వాసుదేవరెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు అంటే, సార్ మీరు ఏదైతే అది చెప్తా సార్ నేను అనే పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నాడు వాసుదేవరెడ్డి. అంటే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడు. అప్రూవర్గా మారితే ఇప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాతే కేసు ముందరికి వెళ్ళింది. అంటే నలుగురు కలిసి ఎట్లా చంపారు, ఆ నలుగురికి ఎవరు డబ్బులు ఆఫర్ చేశారు, గొడ్డలు ఎవడు కొనుక్కొచ్చాడు, ఎవడు గుండెల మీద వివేకానంద రెడ్డి గుండెల మీద కూర్చొని ఎట్లా నరికారు అనేది దస్తగిరి అప్రూవర్గా మారితే కదా తెలిసింది. అట్లాగే ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే ఈ మొత్తం మూఢసాపరండి అంటారు దీన్ని. ఈ మూఢసాపరండి ఎట్లా జరిగింది అనేది మొత్తం బ్రిక్ బై బ్రిక్ బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎవరు కూడా కాపాడలేరు. సార్ మరి ఇప్పుడు ఆయన అయితే విచారణ చేస్తూ ఉంది సిఐడి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు వెల్లడించకపోయినా కూడా, ఆయన ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకపోయినా కూడా అప్పుడు ఎలా ఉంటుందంటారు? కేసు ఎలా మూవ్ అవుతుందంటారు? అంటే వాసుదేవరెడ్డి ఈ నేరం మొత్తం నేనే చేశాను, నా వెనక ఎవరూ లేరు అని చెప్పాలి. నేరం మొత్తం నేనే చేశాను అని చెబితే నీకు సహకరించిన వాళ్ళు ఎవరో చెప్పాలి. అంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఒక ఈ బక్క వాసుదేవరెడ్డికి ఎట్లా సహకరిస్తుంది? అసలు వాసుదేవరెడ్డి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం కాదు. అతనేదో రైల్వేల్లో పనిచేసే అధికారి. నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? నిన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? నువ్వు బ్రెవరేజ్ కార్పొరేషన్లో నువ్వు ఎండీగా నువ్వు పని చేస్తూ ఉంటే నిన్ను ఎవరు తెచ్చారన్న క్వశ్చన్ రాదు. నువ్వు రైల్వేలో ఎక్కడో గుంతకల్లోనో సికింద్రాబాదులోనో పనిచేసేవాడివి, నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు అని అడుగుతారు. దానికి ఏం సమాధానం చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి తెచ్చాడో, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడో, విజయసాయిరెడ్డి తెచ్చాడో, వైవి సుబ్బారెడ్డి తెచ్చాడో, మిథున్ రెడ్డి తెచ్చాడో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెచ్చాడో, ఎవరో ఒకళ్ళ పేరు చెప్పాలి కదా. ఎవరు తెచ్చారో, ఎందుకు తెచ్చారో, నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు తెచ్చారని వస్తుంది కదా. అప్పుడైనా సరే ఇదిగో ఇంత కొల్లగొట్టావు, ఇగో ఉదాహరణకి చెప్తున్నా, ఒక 1,00,000 కోట్లు కొల్లగొట్టావు అనుకో, ఆ 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పు అని అడుగుతారు. నేను 1,00,000 కోట్లు కాదు సార్, 50,000 కోట్లు నేను కొల్లగొట్టానంటే ఆ 50,000 కోట్లు ఎక్కడున్నాయి చెప్పు అని అడుగుతారు. అంతేనా? పోలీసులు అడిగే పద్ధతి ఇదే ఉంటుందా? ఇప్పుడు మరి అవి ఎక్కడున్నాయో చెప్పాలి. చెబితే మొత్తం నేరం వాసుదేవరెడ్డి చేసినట్టుగా ఒప్పుకొని వదిలేస్తారు, మిగిలిన వాళ్ళని వదిలేస్తారు. వాస్తవంగా ఇప్పుడు వసూలు చేసిన డబ్బులన్నీ వాసుదేవరెడ్డి దగ్గర లేవు కదా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినాయి కదా. మరి వాసుదేవరెడ్డి చెప్పినా చెప్పకపోయినా A1, A2, A3, A4 అందరూ ఒక్కొక్కడుగా బయటకు వస్తాడు కదా. అందుకనే మనీ ట్రయల్ అంటారు దీన్ని. ఈ మనీ ట్రయల్ని పకడ్బందీగా చేయటానికే ఇప్పటి వరకు మొత్తం అంతా కసరత్తు చేశారు. ఈ రోజున ఏపీసీఐడికి అన్ని ఆధారాలు దొరికినాయి. ఎవరి పేరు మీద ఈ డబ్బులు వసూలు అయిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ దుకాణాల్లో 500 నోట్లు తీసుకున్నారు కదా, ఈ 500 నోట్లన్నీ ఎక్కడికి పోయినాయి? అక్కడి నుంచి విదేశాలకి ఎట్లా పోయినాయి, మళ్ళీ విదేశాల నుంచి ఎట్లా వచ్చినాయి? ఈ మొత్తం ఆధారాలు వచ్చినాయి కాబట్టి వాసుదేవరెడ్డి చెప్పినా చెప్పకపోయినా
ఈ మొత్తం బ్యాచ్, ఈ ముఠా ఎవరైతే ఉన్నారో, అంటే వాసుదేవరెడ్డిని కేంద్రంగా పెట్టుకొని ఎవరైతే ఏ ముఠా అయితే పనిచేసిందో ఆ ముఠా అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడార్లోకి వచ్చే అవకాశం కనపడుతున్నది. సో ఇప్పటిదాకైతే ఆయన విచారణలోనే ఉన్నారు. మరి దీని తర్వాత కొన్ని ఆధారాలు అయితే ఆయన ఇచ్చాడంటున్నారు. ఇక మీదట ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది. అరెస్ట్ చేయాలా, నేను అప్రూవర్గా మారదాను సార్ అన్నాడు అనుకోండి, అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు కదా. ఇది వాసుదేవరెడ్డి ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అంటే అరెస్ట్ చేస్తారా, ఇతనే లొంగిపోయి అప్రూవర్గా మారతాడా అనేది ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఇంకా కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. మీరన్నట్టు మరి ఇప్పుడు అప్రూవర్గా మారితే అరెస్ట్ చేయరు అంటున్నారు కదా. అప్రూవర్గా మారితే మరి ఈయనకి లైఫ్ థ్రెట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు వాసుదేవరెడ్డి నాకు తెలిసినంత వరకు వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్కి కూడా అప్లై చేసుకోకుండా జైల్లో ఉండటం సేఫ్. అతను కనుక అతి తెలివితేటలకు పోయి అప్రూవర్గా మారతాను, నేను లొంగిపోతాను, నన్ను అరెస్ట్ చేయమాకండి అని చెప్పి బయట తిరుగుతుంటే మాత్రం అతనికి థ్రెట్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.